విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలేజ్ ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదులపై స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కళాశాలను సందర్శించి విద్యార్థులు సిబ్బందితో విడివిడిగా మాట్లాడారు. విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కాలేజ్ యాజమాన్యానికి భయపడి ఫిర్యాదు చేసిన వాళ్లు బయటకు రావడం లేదని అన్నారు. అందుకే విడివిడిగా సమాచారం సేకరించినట్లు చెప్పారు. ఇలాంటి ఫిర్యాదుల కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు అని తెలిపారు. ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్ లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్ కి గురవుతున్నారు. ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కానీ వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుంది అనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే అమ్మాయి ఎవరు, మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్సేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్ లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్.